కల్పన, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పెద్దపల్లి నుండి మాట్లాడుతున్నాను. మా ఇంటర్మీడియట్ పెద్దపల్లిలో మొత్తం 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలు అన్నింటిలో కూడా మంచి మెరుగైన విద్యాబోధన జరుగుతుంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మంచి అనుభవజ్ఞులైన లెక్చరర్స్ కూడా ఉన్నారు. మేము సంఖ్య పెంచడానికి సెలవులలో ఎండాకాలం సెలవులు ఎండను సైతం లెక్క చేయకుండా మా లెక్చరర్స్ అందరూ కూడా విద్యార్థులు ఇంటింటికి వెళ్ళి కళాశాలలో జరుగుతున్నటువంటి సౌకర్యాలు మన విద్యాబోధన గురించి వివరించడం జరిగింది. మాకు మార్చిలో రిజల్ట్స్ కూడా దాదాపుగా 95% వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మా జిల్లా నుండి ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉచిత పాఠ్యపుస్తకాలే కాకుండా నోట్బుక్స్ మరియు బ్యాగ్స్, షూస్, యూనిఫామ్ మరియు మిడ్ డే మీల్ కూడా సీఎం గారు ఇస్తామని వాగ్దానం చేశారు. అందులో భాగంగా ఈరోజు నోట్బుక్స్ రావడం జరిగింది. వాటన్నిటి కూడా మేము విద్యార్థులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం కొరకు మారిన సిలబస్ ప్రకారం తర్వాత మారిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా లెక్చర్లకు నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో కూడా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రతి సబ్జెక్టుకి 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 7 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయినాయి నిన్నటి వరకు. నెక్స్ట్ వీక్లో ఇంకా మిగిలిన సబ్జెక్ట్ వాటికి కూడా 2 days యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్స్ తర్వాత మాస్టర్ ట్రైనీస్ వచ్చి వాళ్ళకి విద్యా బోధనలో ఏమేమి చేంజెస్ అయినాయో దానికి తగ్గట్టుగా కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి మాకు అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏవైతే వాగ్దానం ప్రకారం ఒక్కొక్కటి మాకు వస్తున్నాయో అవన్నీ కూడా మాకు విద్యార్థుల సంఖ్య పెంచడానికి తర్వాత రాబోయే పరీక్షలు మార్చిలో జరిగే పరీక్షలకు కూడా మేము మా టార్గెట్ 80% పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా విద్యార్థులందరినీ కూడా వారి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా మా విద్యార్థులందరూ మా లెక్చర్ అందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా ఇలాంటి సౌకర్యాలు కల్పించినందుకు ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.